అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే గోబీ 65 చేద్దామని అయితే గోబీని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెము వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ తీసేయాలి. వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం మైదా, కొంచెం బియ్యం పిండి, కొంచెం సాల్ట్, రుచికి తగ్గట్టు కారము, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేస్తే గోబీ అనేది బాగా నూనె పీలుస్తుంది. అందుకోసం అయితే వాటర్ వేయకుండానే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉడికించాం కాబట్టి కొంచెము వాటర్ వేయాల్సిన అవసరం లేదు, బాగా తడుస్తుంది. బాగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ పైన బొగన్ పెట్టి దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. నా దగ్గర కడాయి లేనందుకు బొగన్ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి గోబీని. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను గోబీ 65 అయితే. టేస్ట్ మాత్రం చాలా వస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. గోబీ చేస్తుంటే గోబీ 65 నేను మా బాబాయ్ అయితే అర్థం తినేసామన్నమాట. అంత టేస్టీగా ఉంది. నాలాగా మీరు కూడా టేస్ట్ బాగుంటే చేస్తుండే తినే అలవాటు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్